మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సిరిసిల్ల జిల్లాలోని సెస్ పరిధిలోని పవర్ లూమ్ ల యజమానులు తమ పవర్ లూమ్స్ నకు ఒకటి కన్నా ఎక్కువ సర్వీస్ కనెక్షన్ లు కలిగి ఉండి అందులో నుండి ఒకటి లేదా రెండు సర్వీస్ కనెక్షన్లు మీటర్లు పవర్ లూమ్స్ నకు వాడుకొని మిగిలిన వాటిని తిరిగి సంస్థకు వాపసు చేయాలని సెస్ పరిపాలక సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వాపసు చేసే సర్వీస్ కనెక్షన్లపై ప్రస్తుతం బకాయి లు చెల్లించి వాటిని సరెండర్ చేసుకోవచ్చని వివరించారు. ఒక్కో వాటిపై కేటగిరీ మార్పు వల్ల బ్యాక్ బిల్లింగ్ ఏమైనా ఉంటే అట్టి బకాయిలపై తమ అధీనంలో ఉంచుటకు సర్వీస్ కనెక్షన్ పైకి మార్చి తాత్కాలికంగా బకాయి చూపిస్తామని స్పష్టం చేశారు. బకాయిలపై తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా అట్టి నిర్ణయం సెస్ సంస్థ వినియోగదారులు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇకపై సర్వీస్ కనెక్షన్ వాడుకోబడని మీటర్లపై తదుపరి బిల్లు రాకుండా ప్రస్తుతం మిగిలిన సర్వీస్ కనెక్షన్ 10 HP సర్వీస్ కనెక్షన్ 10 HP లోపల వాడుకున్నట్లయితే సబ్సిడీకి అర్హులుగా ఉండడం కోసం చేనేత కార్మికులకు లాభము అయ్యేలా ఉండడం కోసం ఈ నిర్ణయం పాలక వర్గం చేసిందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునే వారు సంబంధిత టౌన్ 1, 2 ఏఏఓలను సంప్రదించాలని పరిపాలక సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.